హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటో కాదండి, చక్కెర కొమ్ములు. టేస్ట్ చాలా బాగుంటాయి. వీటిని తీపి కొమ్ములు అని కూడా అనొచ్చు అనమాట. చాలా రుచికరంగా ఉంటాయండి. బొరుగుగా స్వీట్గా సూపర్గా ఉంటాయన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి వీటిని. ఫస్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోగలరు. అంత ఈజీ మెథడ్ అనమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు చూపిస్తాను క్లియర్గా. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మైదా తీసుకోవాలి. మీకు మైదా ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా కూడా వేసుకోవచ్చు. ఇందులోకి చిటికెడు ఉప్పు వేసి కలపాలండి. చిటికెడంటే చిటికెడే వేసుకోండి, మరీ ఎక్కువ వేయకూడదండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పైన వేడి చేసిన నెయ్యిని వేసుకోండి. ఇలా వేడి నెయ్యిని యాడ్ చేయడం వల్ల బొరుగుగా చాలా బాగా వస్తాయి. గట్టిగా రాకుండా బొరుగుగా ఉంటాయన్నమాట. తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఈ నెయ్యిని అంతటిని కూడా పిండికి పట్టించండి. ఇలా పిండిని పట్టించాక మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తే ముద్దలాగా కట్టాలి. అలా కడితే మనం వేసిన నెయ్యి అనేది సరిపోయినట్లు. ఇప్పుడైతే కొద్దిగా వేడి నీళ్ళను ఇందులోకి యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. నార్మల్గా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. కొద్దిగా వేడి నీళ్ళను వేసి కలుపుకోండి, నార్మల్ వాటర్ కాదండి. ఇలా వేడి నీళ్ళు వేసి చేసుకోవడం వల్ల బొరుగుగా చాలా బాగా వస్తాయి. సో ఖచ్చితంగా ఈ టిప్స్ మీరు పాటించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. అలా అని చెప్పేసి తడి క్లాత్ అనేది పెట్టకండి. అలా అయితే పైనంతా కూడా మరీ సాఫ్ట్గా అయిపోతుందండి. సో ఇలా మూత పెట్టేసి ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని 2 భాగాలుగా చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనము చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలన్నమాట. ఈ చపాతీని రోల్ చేసుకునేటప్పుడే ముందుగా మీరు రెక్టాంగులర్ షేప్లో వచ్చే విధంగా చేసుకున్నారంటే కొమ్ములు కట్ చేయడానికి ఈజీ అవుతుంది. మరీ మందంగా మరీ పల్చగా చేయకండి. మరీ పల్చగా ఈ చపాతీని రోల్ చేశారంటే గట్టిగా వస్తాయండి ఆయిల్లో వేయించితే. అలాగని మరీ మందంగా కట్ చేసినా కూడా సరిగ్గా వేగవన్నమాట లోపల వరకు కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్తో కట్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి, బొరుగుగా చాలా బాగుంటాయి అన్నమాట. సో మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా చపాతీలా రోల్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఆయిల్ని ముందుగానే బాగా వేడి చేసి పెట్టానండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఈ కొమ్ములని కడాయికి సరిపడగా వేసి వేయించుకుందాము. ఒకేసారి అన్నిటినీ వేయించకుండా సగం ఒకసారి సగం ఇంకొకసారి వేయించితే సరిపోతుంది. ఇవి 4-5 నిమిషాలు పడతాయి అన్నమాట వేగడానికి. అంటే ఇవి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది. మరి గోల్డెన్ బ్రౌన్ కూడా అవసరం లేదు. ఇక చూస్తున్నారు కదా, ఇలా 4-5 నిమిషాలకి చక్కగా వేగి కరకరలాడినట్టు సౌండ్ వస్తుంది. సో అలా రాగానే పక్కకు తీసి పెట్టుకోండి. అన్నిటినీ కూడా వేయించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకొని ఈ పంచదార కరిగేంత వరకు కలియబెడుతూ ఉండాలి. 2-3 నిమిషాలకి పంచదార అంతా కూడా పూర్తిగా కరిగి ఇలా పాకం వస్తూ ఉంటుందండి. మనకి ఈ చక్కెర కొమ్ములకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముదురు తీగ పాకం వస్తే సరిపోతుందన్నమాట. పంచదార బాగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది కొమ్ములకి. పంచదార పూర్తిగా కరిగిన ఒక 5-6 నిమిషాల కల్లా పాకం అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాము. వేలితో ఇలా చెక్ చేస్తే తీగ అనేది పర్ఫెక్ట్గా కనపడాలి. అలా రాగానే ముదురు తీగ పాకం వచ్చినట్లు అనమాట. సో వెంటనే స్టవ్ ఆపేసేయండి. మరి ఎక్కువసేపు ఉంచినా ముద్ద పాకం వచ్చేస్తుందండి. సో అలా రాకూడదు ఈ కొమ్ములకి. ఇప్పుడైతే స్టవ్ ఆపి ముందుగా అన్నిటినీ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ కొమ్ములన్నిటినీ కూడా వేసేసుకొని బాగా కలపండి. కింది నుంచి పైదాకా కూడా ప్రతి ఒక్క కొమ్ముకి కూడా ఈ పాకం అనేది బాగా పట్టాలి. సో ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండగానే ఈ పాకం అనేది దగ్గర పడుతుందండి. అంటే చక్కెరలాగా మనకి ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతుందన్నమాట. సో ఇక్కడ పాకం అనేది ఇలా ఉంది కదా, కాసేపటి తర్వాత చూడండి ఆ పాకం అంతా కూడా కొమ్ములకి పైన లేయర్ లాగా ఏర్పడుతుంది. పంచదార లాగా చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది ఇక్కడ వచ్చేసింది. మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందనేది. ఆరిపోయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. బొరుగుగా స్వీట్గా సూపర్గా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, పాకం అంతా కూడా కొమ్ములకు పట్టింది. సో వీటిని ఇప్పుడు మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఒకదానికొకటి అస్సలు అతుక్కోవండి. ఆరిన తర్వాత ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ
చక్కెర కొమ్ములు లేదా తీపి కొమ్ములు రెడీ అయిపోయాయి. వీటిని బాగా ఆరిన తర్వాత ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని 20 రోజుల వరకు నిల్వ చేసుకొని తినొచ్చు. ఫ్రెష్గా ఇదే ఫ్లేవర్తో ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బొరుగుగా తీపిగా ఉండే ఈ కొమ్ములు మీకు బాగా నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. వీటిని మనం చక్కెరతోనే కాదు బెల్లంతో కూడా ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలతో తయారు చేసినా చాలా బాగా వస్తాయన్నమాట బెల్లం కొమ్ములు కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.